హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ బ్యూటిఫుల్. ఐ డోంట్ షేజ్, ఐ అట్రాక్ట్. ఐ ఆమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సెల్ఫ్ అఫర్మేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మనగా చేసుకోవాల్సినవి చెయ్యాలి విత్ బిలీవ్ సిస్టమ్. అంటే నమ్మి చేస్తే ఫలితం అనేది వస్తుంది. ఓకే, సో మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ ఉంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎందుకనంటే మన వీడియో తెలియని వారికి ప్రమోట్ చేయబడుతుంది. మనం ఏదైనా మెసేజ్ ఇచ్చామంటే అది ఇంకెవరికైనా అవసరం ఉంటే అది వాళ్ళకి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. ఓకే, ఈరోజు 222 లాస్ట్ వీడియోలో ఏంజల్ నెంబర్స్ సిరీస్ చేస్తూ ఉన్నాం కదా. 222 ఈరోజు 1 అయిపోయింది. ఇప్పుడు 222 ఏంటి? 222 ఇప్పుడు మీరు ఈ నెంబర్ నేను వీడియోలో చూపించడం, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చూడటం కూడా ఒక సిగ్నలే. ఈ నెంబర్ని మనం ఎక్కడ చూసినా కూడా మనకి యూనివర్స్ సమ్ మెసేజెస్ని అందజేస్తుంది. కానీ నెంబర్ చూస్తాం, దాని అర్థం ఏంటి అనేది తెలీదు. ఎప్పుడైతే మనం 222 నెంబర్ని ఫోన్లో కావచ్చు, ఎక్కడైనా నేమ్ ప్లేట్ కావచ్చు, ఏదైనా మొబైల్ నెంబర్స్ ఎక్కడైనా సరే 222 అనే నెంబర్ని మనం చూస్తూ ఉంటే సమ్టైమ్స్ టైం చూస్తూ ఉంటాం. 222 లైక్ ఇలాగా చూస్తూ ఉంటాం. డేట్ అలా 222 అయి ఉంటుంది ఆ రోజు. ఇలా ఏ విధమైన ఏ రకంగా అయినా కూడా 222 నెంబర్ అనేది చూసినప్పుడు మనకి యూనివర్స్ మెసేజెస్ ఇస్తుంది. బట్ ఆ మెసేజెస్ ఏంటి, దాని అర్థం ఏంటి, చూసేదానికి మన ఏమి గైడెన్స్ మనకి ఇస్తుంది అనేది తెలియదు మనకి. 222 నెంబర్ అనేది మనం చూసినప్పుడు దానికి యూనివర్స్ మనకి ఏం గైడెన్స్ ఆర్ మెసేజ్ ఇస్తుంది అంటే కనుక ఈ 222 నెంబర్ని మనం చూస్తూ ఉంటే కనుక ఎక్కువగా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మనలో జరుగుతుంది అని అర్థం. ఒకటి సంథింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమన్నా ఆబ్స్టకల్స్ మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటే కనుక వాటన్ని విషయాల్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది అని అర్థం. త్వరలోనే మంచి హ్యాపీనెస్ని, హార్మోనీని మనం పొందబోతూ ఉన్నామని అర్థం. బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ 222 మనం చూసినప్పుడు బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ అనేది మనం చూసిన తర్వాత నుండి మనం చూస్తూ ఉంటామని అర్థం. స్టెబిలిటీ, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా ఆబ్స్టకల్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటే కనుక అవి స్టెబిలిటీ అని కొంచెంగా అవి బ్యాలెన్స్కి వస్తాయి అనేది చూపిస్తుంది. రిలేషన్షిప్ వైజ్ చూస్తే కనుక ఈ ట్రస్ట్ ఇష్యూలు నడుస్తూ ఉంటాయి. నన్ను ఏదైనా చీట్ చేస్తున్నారా, లేకపోతే కనెక్షన్స్ వైజ్ నమ్మొచ్చా నమ్మకూడదా అని. ఆ 222 మీరు చూసిన టైంకి మీరు ఏదైనా రిలేషన్షిప్ వైజ్ ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీ పార్ట్నర్ని మీరు నమ్మచ్చు. మీ పార్ట్నర్ మీతో జెన్యూన్గానే ఉన్నారు అని అర్థం. ఓకే, మనం అనుకుంటూ ఉంటాం నాకు ఈ జాబ్ వస్తే బాగుండు, నేను ఈ కారు కొనుక్కుంటానో లేదో, కొనుక్కోవాలి, ల్యాండ్ నేను ఒకటి కొనుక్కోవాలి, అది జరుగుతుందా నా లైఫ్లో, అసలు అలాంటిది జరుగుతుందా, ఆశలు అయితే పెట్టుకుంటాం, అవి అవుతాయా లేదా అని ఇలా
నమ్ సమ్ బిలీఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రియాలిటీలో జరగడం అనేది మీరు చూస్తారు. ఏవైతే మీరు ఆశలు పెట్టుకొని ఇవి అసలు జరుగుతాయా, మనం అర్హత ఉందా, మనకి మనం అంత టోలమా అని అనుకునే కొన్ని బిలీఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రియాలిటీలో జరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి, జరుగుతాయి అనేది ఈ 222 నెంబర్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాని అర్థం యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అని అర్థం. ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఈ నెంబర్ చూసిన టైంలో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా బ్యాలెన్స్ అనేది వస్తుంది పర్టికులర్గా అనేది అర్థం. ఓకే, సో 222 నెంబర్ చూస్తే కనుక మీ విష్ ఏదైనా ఉంటే నాకు ఇది అయిపోవాలి రియాలిటీలో అనేసి కోరుకోండి, అది జరిగిపోతుంది. ఓకే, ఇది 222 హిస్టరీ. ఆ నెంబర్ మీరు ఎప్పుడు చూసినా కూడా వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూ ఫేస్ బ్యాలెన్స్కి రావాలి అని విష్ చేయండి. ఖచ్చితంగా అన్ని బ్యాలెన్స్కి వస్తాయని అర్థం. ఆల్రెడీ మీరు చూస్తేనే దాని అర్థం. మీరు ఈ వీడియో చూసినా కూడా అర్థం అదే. నేను వీడియో ఇప్పుడు మీ నెంబర్ మీరు చూపించాను వీడియో రూపంలో, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా నా వీడియోని ఆన్ చేశారు, చూశారు, బట్ అది కూడా యూనివర్స్ మీకు ఇస్తుంది గైడెన్స్. లైక్ అంతే, యూనివర్స్ ఎలా ఇస్తుందో అనేది కాదు, ఇచ్చిందా లేదా. సో ఇది 222 మీనింగ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చూసినప్పుడు ఇవి మనకి బ్యాలెన్స్కి రాబోతున్నాయని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి, స్టక్ అయ్యి అసలు ఉండద్దు. ఓకే, సో ఇది 222 నెంబర్ మీనింగ్. లాస్ట్ వీడియోలో నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పాను, అలా లాస్ట్ వీడియోలో చూపించాను 111 నెంబర్ వీడియోలో. ఇప్పుడు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ పరిస్థితి ఏంటి, మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ కార్డ్స్తో స్టార్ట్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా పర్సనల్ పెయిడ్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. ఓకే, మన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. నాకు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ అవి ఇస్తాను మీకు పెయిడ్ రీడింగ్స్కి డౌట్స్ ఏమైనా ఉంటే. ఓకే ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ ఈస్ మై వ్యూవర్స్ పర్సన్ current situation in during no contact. Universe please give me accurate reading. What is my person my viewers person sorry my viewers person situation. Current situation during no contact. Universe please give me accurate reading. This is general reading. రీడింగ్ ఆపోజిట్ జనరల్ చూసుకోవాలి. నేను ఆయన ఆమె అని పర్టికులర్ చెప్పను, నాకు కన్వీనియంట్గా ఉండాలని అలా చెప్తాను. సో అర్థం చేసుకోండి. వాట్ ఈస్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ డ్యూరింగ్ నో కాంటాక్ట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఓకే, కార్డు కనబడుతుందా? అబ్బో, సోర్ట్స్ వచ్చినాయి. Viewers, please give me accurate reading. What is my viewers person current situation during no contact. Universe ఈ కార్డు తిరిగింది కాబట్టి ఇది తీసుకోవాలి. ఓకే, యూనివర్స్ ఇస్తే తీసుకోవాలి.
పడింది కాదు. ఓకే, ఇవన్నీ రీజనేట్గానే వస్తాయి కదా మనకి, అక్యురేట్గానే రావాలి. తీసామంటే ఏదో తీసామంటే పోయాం, చెప్పామంటే చెప్పాం, పోయామంటే పోయామని కాదు. ఓకే, ఈరోజు నేను 4 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో స్ట్రాంగ్ ఫీమేల్ అథారిటీ ఫిగర్, ఎవరైతే థర్డ్ పార్టీ కావచ్చు, ఆమె మదర్ రిలేటెడ్ కావచ్చు, ఎవరో మీకు మీ పర్సన్కి మధ్య అడ్డంగా ఉన్న ఒక స్త్రీ అని చెప్పచ్చు. పచ్చిగా చెప్పాలంటే ఆ వ్యక్తిని ఇప్పుడు ఈమె గురించి మీ పర్సన్కి ఏదో క్లారిటీ వచ్చిందంట. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వీరి పట్ల మీ పర్సన్ పట్ల ఏంటి అనేది వీళ్ళకి క్లారిటీ అనేది సంథింగ్ చూశారు. సో అందుకే ఇప్పుడు ఏంటో వీరిని సైడ్ పెట్టేదానికి, పక్కన పెట్టేదానికి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. Why 6 of Swords here, universe? Why 6 of Swords here? Peace, yes. ఇక్కడ చూసారా, రెండు దానికి సంబంధించిన కార్డ్సే. ఇవి రెండు దానికి సంబంధించినవి. ఇక్కడేమో మానసిక వ్యధ, గందరగోళాలు, గజిబిజి, అల్లకొలాల మధ్యన పీస్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవడం. ఇది కూడా అదే కార్డ్, పీస్. బ్యాలెన్స్కి రావాలి, సిచ్యువేషన్స్ ఏమన్నా కానీ బ్యాలెన్స్కి నేను లాస్ట్ వీడియోలో నేను చెప్తూనే వచ్చా, మీ వారేంటో మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు, దోలాడుకుంటున్నాడు అని నేను చాలా చెప్పాను. ఇప్పుడు కూడా అదే వస్తుంది. మీ పర్సన్కి ప్రజెంట్ ఈ అల్లకల్లాలు, గందరగోళాలు, మనసు స్టేబుల్గా లేదానికి రైట్ నో. వీటన్నిటి నుంచి తను పీస్ని వెతుక్కుంటూ తనకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి దోలాడుకుంటున్నాడు. సారీ, వెతుక్కుంటున్నారు. ఈ రెండు కార్డ్స్ అయ్యే వచ్చినాయి. ఈ గజిబిజి, గందరగోళాలు, మిస్అండర్స్టాండింగ్స్, అల్లకల్లోలాలు ఏవైతే తన జీవితంలో చూస్తూ ఉన్నారో రైట్ నౌ వాటిని క్లియర్ చేసి ముందుకు వెళ్ళాలి అని అయితే తను అనుకుంటున్నాడు. ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఈ గందరగోళాలు, అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా కావచ్చు, అన్ని చోర్స్ అంటాము, వాటన్నిటినీ క్లియర్ చేసుకొని తను ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. తన లైఫ్ గురించి, తన గురించి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని అయితే తను అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్కి రావాలి ఫస్ట్ అని అయితే తను రైట్ నౌ అనుకుంటున్నాడు. మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, ఏస్ ఆఫ్ సోర్స్, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ accurate reading. Why ace of swords here? ఇక్కడ తిరిగింది, నేను తీసుకోవాలి. ఎస్, మీ పర్సన్కి ఎవరి గురించి అక్కడ ఇందాక చెప్పాను కదా, తన్ని అడ్డు పుల్లలు పెట్టేవాళ్ళు, రూల్స్ చేసే వ్యక్తులు ఎవరైతే ఇప్పటి వరకు తనను ఆపుతూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి తనకి క్లారిటీ అనేది వచ్చింది. సో అందుకే తను రైట్న తనకి తెలుసు, చూస్తున్నాడు వాస్తవాలని. బట్ ఇప్పుడు తను ధైర్యంగా యాక్షన్ తీసుకోవాల్సిన టైం అనేది, తను ధైర్యం తెచ్చుకోవాలి, ప్రజెంట్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. వీళ్ళని కట్ ఆఫ్ చేయాలని ఉంది కానీ ధైర్యం లేదు. ధైర్యం తెచ్చుకోవాలి అని తను అనుకుంటున్నారు రైట్ నౌ మీ పర్సన్. బట్ కొంచెం ఉన్నాలబుల్ అంటే ఫీల్ అవుతూ ఉన్నారు, భయపడుతున్నారు. ఏమవుతుందో రైట్, మళ్ళీ నేను ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో మళ్ళీ అనే కొంచెం భయం అయితే మీ పర్సన్కి ఉంది, వారి గురించి, మీ గురించి కాదు. సో ఇక్కడ సమ్ పెయిన్ ఏదో మీ పర్సన్ అనుభవిస్తున్నారు అనేది చూపిస్తూ ఉంది. ఏంటి యూనివర్స్, డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది? అదిగో చెప్పానా,
పెయిన్ ఏదో అనుభవిస్తున్నారు మీ పర్సన్ అని. ఇక్కడ ఈ కార్డ్ నేను తిరగలేదు, అదే తిరిగింది చూసారా, పెయిన్. దిస్ ఈజ్ కాల్డ్ అక్యురేట్ రీడింగ్. ఓకే, మీ పర్సన్ రైట్ నో పెయిన్ఫుల్ సైకిల్ని అనుభవిస్తూ ఉన్నారు. పెయిన్, భరించరాని పెయిన్, తన స్వయం కృతాపరాధ పెయిన్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ భయం, బాధలో తను ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది ఫస్ట్ మీ పర్సన్కి. మీ గురించి కావచ్చు, ఈ గొడవలు, ఈ చూసి ఇవన్నీ గందరగోళాలు నడుస్తూ ఉన్నాయి తన లైఫ్లో. వీటన్నిటికీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా వెనకడుగు వేస్తూ ఉన్నాడు రైట్ నా మీ పర్సన్. ఎందుకంటే భయం. ఈ భయంలో తను ఏదన్నా స్టెప్ తీసుకుంటే ఇంకేం కోల్పోతారు, సర్వం ఆల్రెడీ కోల్పోయారు, ఇంకేం కోల్పోతారో అనే ఒక భయం అనేది తనకి వేస్తూ ఉంది. అందుకని ఈయనేం చేస్తూ ఉన్నారంటే యాక్షన్ తీసుకోవడం మానేసి, ఆ పెయిన్ఫుల్ సైకిల్ నుంచి బయటకు రావడం మానేసి దాంట్లోనే కృంగి దాంట్లోనే ఉంటూ ఉన్నారు రైట్ నౌ. ఇక్కడ ఇది డబుల్ కార్డ్స్, అసలు ఏంటో నాకేం అర్థం కాలేదు ఈరోజు రీడింగ్. డబుల్ కార్డ్స్, అవే కార్డ్స్ వచ్చినాయి. డబుల్ కన్ఫర్మేషన్, ఇట్ మీన్స్ universe, please give me accurate reading. Why Ace of Pentacles here, universe? Why Ace of Pentacles? Wow. Why Ace of Pentacles here, universe? Please give me accurate reading. తిరుగుతుంది, తీసుకోలేదు. Why Ace of Pentacles here, universe? మీ పర్సన్ మీకు ఒక అవకాశం ఇవ్వాలని తిరిగి చూస్తూ ఉన్నారు. యాక్షన్ లేదు. మళ్ళీ మీరు ఇంకా ఏ ఊహాగానాల్లోకి వెళ్ళిపోకండి, అనుకుంటున్నారు జస్ట్. తిరిగి మళ్ళీ మీకు అవకాశం ఇస్తే కనుక మళ్ళీ తన లైఫ్లో అంతా పచ్చగా మారిపోతుంది, తన లైఫ్ అంతా కూడా ఒక బ్యాలెన్స్కి వస్తుంది అని అయితే తను అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఈ గందరగోళాలన్నీ పోతాయేమో అని. ఓకే, ఎవరైతే ఇతను రూల్ చేయాలి, కట్టడి పెట్టాలి, బందీ ఉంచాలని ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీ పర్సన్ పారిపోతున్నాడు రైట్ నౌ. అంటే వాళ్ళని దూరం పెట్టడం లేదా వారికి అందకుండా ఇతను దూరంగా ఉండడం, గడపటం ఇట్లాంటివి అనేది రైట్ నౌ జరుగుతుంది అనేది మీ పర్సన్ రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్. ఈ అన్ని దెబ్బలన్నీ తింటున్నారు కదా ఆల్రెడీ. సో ఇతనికి ఉన్న నేచరు టాక్సిక్ బిహేవియర్, వ్యక్తుల్ని బాధపెట్టి తన ఆనందపడడం, ఇట్లాంటి టాక్సిక్ బిహేవియర్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు క్రమంగా తను వదిలేస్తున్నాడు. ఈ టాక్సిక్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని తను ఇప్పుడిప్పుడుగా తను వదిలేస్తూ ఉన్నాడు. వ్యక్తుల్ని బాధ పెట్టి తన ఆనందాన్ని పొందటం, ఇట్లాంటి బిహేవియర్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీ పర్సన్ గురించి మీకు తెలుసు. దాన్ని ఇప్పుడు తను ఇట్లాంటి బిహేవియర్ టైప్ ఆఫ్ సైకోయిజం అనేది కూడా తను రిలీజ్ చేసుకుంటున్నారు రైట్ నౌ తన నుంచి. అంటే తను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, తనకు తగిలిన దెబ్బలు ప్లస్ తను కూడా ఇక్కడ పెయిన్ఫుల్ సైకిల్లో నుంచి తను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు స్లోగా. తను రావాల్సి ఉంది, ట్రాన్స్ఫార్మ్ అయ్యి బయటకు వస్తేనే మళ్ళీ న్యూ సైకిల్ అనేది, న్యూ స్టార్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, తను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి రైట్ నౌ. ఇది వాస్తవం, ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం కూడా. ఓకే, సో సైన్స్ వచ్చేసి జెమినీ, లిబ్రా, అక్వేరియస్ సైన్ వాళ్ళు ఉన్నారు. ఎర్త్ సైన్ వాళ్ళు క్యాప్రికాన్, లిబ్రా, మకర రాశి వాళ్ళు,